హలో అండి, క్యారమిల్ టీ అంటే పెద్ద ప్రాసెస్ అనుకున్నాను. చాలా సింపుల్ అండి. సింపుల్గా అయిపోయింది. టీ పొడి పంచదారని ముందుగా పాకంలా తయారు చేసుకోవాలి. టీ పొడి కాస్త వేగిన తర్వాత పంచదార వేసుకొని తీగ పాకంలాగా రావాలి. నాకు పంచదార తక్కువ ఇష్టం కాబట్టి నేను తక్కువ వేసుకున్నాను. ఇలా పాకంలా వస్తేనే ఆ టీ రుచిగా ఉంటుందంట. ఇలా వచ్చిన తర్వాత ఇందులో పాలు వేసుకోవాలండి. నీళ్ళు వేసుకోలేదు నేను. ముందు పాలలో నీళ్ళు వేసి మరగబెట్టుకున్నాం కదా, ఆ పాలే ఇందులో వేసాను. ఇది బాగా మరగాలి. ఇప్పుడు కొంచెం బాగా మరగడం అంటే ఒక పొంగు వస్తే చాలు, ఒక తెరలు వస్తే చాలు అంటారు కదా, అదే నేను అనేది. మంచి వాసన వస్తుంది మరుగుతుంటేనే, ఎందుకంటే ఇందులో యాలకులు అన్నీ వేసాం కదా. ఇప్పుడు చూడండి, అన్ని పాలు పోసానా, దగ్గరికి మరిగిపోయింది. ఇద్దరికైతే సరిపోద్ది టీ. నాకైతే చాలా ఇష్టం అండి టీ అంటే. అన్ని రకాల టీలు ట్రై చేస్తానండి. ఈ టీ ట్రై చేయకపోతే బాగోదు కదా అని ఇంకా చాలా టీలు ఉన్నాయి, అవన్నీ కూడా ట్రై చేసేస్తాను. టీ అయితే నాకు చాలా నచ్చిందండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.